హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరిగా చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇవాళ మా నాయనమ్మ సంవత్సరం చేస్తున్నామండి. ఇందాక ఫోటోలో కనిపించారు కదా, వాళ్ళు ఇద్దరు నాయనమ్మలు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు చనిపోయారు. మంచి గ్యాప్లో చనిపోయారండి ఇద్దరు. సో వాళ్ళిద్దరు మెమరీస్ కోసం నేను ఆ ఫోటో యాడ్ చేశాను. మార్నింగే మేము లేచి, నేను మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చామండి. మార్నింగ్ నుంచి ఫుల్ హడావుడి అండి. సో వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, వంటలు స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళు తక్కువ బడ్జెట్లోనే వంటలు ప్రిపేర్ చేస్తున్నారండి. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఒక వీడియో తీసి పెడతాను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ. ఈయన మా తాతయ్య అండి. నాయనమ్మ చనిపోయిన 1 year అయినా కానీ మర్చిపోలేరండి అంత ఈజీగా. ఎందుకంటే 60 సంవత్సరాల మెమరబుల్ రిలేషన్షిప్ అండి వీళ్ళిద్దరిది. ఎక్కడికి వెళ్ళి నా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు తోడుగా. అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ చనిపోయింది మా నాయనమ్మ, ఏం చేయలేము కదండి. మనకి ఇష్టమైన వాళ్ళే మనకి దూరం అయిపోతారు. అది అసలు చాలా ఎమోషనల్ అండి. మా నాయనమ్మతో చాలా మెమరీస్ ఉన్నాయండి. ఏ పెళ్ళిళ్ళు చేసినా కానీ మా నాయనమ్మేనండి ఫస్ట్ మా చేతుల మీద స్టార్ట్ అయ్యేది. పెళ్ళిళ్ళు ఏదైనా కానీ మా నాయనమ్మ లాస్ట్ పెళ్ళి మా తమ్ముడికి చేసిందండి. లాస్ట్ పెళ్ళి మా నాయనమ్మ చేతుల మీదే కానీ జరిగింది, మా తమ్ముడి పెళ్ళి. సో మా నాయనమ్మతో చెప్పలేని మెమరీస్ ఉన్నాయండి. నా మ్యారేజ్ కూడా మా నాయనమ్మ చేతుల మీదే కానీ జరిగింది. గుడ్ లక్ ఏంటంటే మా ఇద్దరు పెళ్ళి, నా పెళ్ళి, మా తమ్ముడు మ్యారేజ్ ఇద్దరిది మా నాయనమ్మ చేతుల మీదుగా జరిగింది. అది గుడ్ లక్. నాకు ఇంకా గుడ్ లక్ ఏంటంటే మా అమ్మ ఉన్నప్పుడే నా మ్యారేజ్ జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మా అమ్మ లేదు మా తమ్ముడు మ్యారేజ్కి. సో ఇవన్నీ మాకు అసలు 2023 అనేది ఒక బ్యాడ్ మెమరబుల్ ఇయర్ అండి మాకు. ఈ ఇయర్లో అమ్మ చనిపోయింది, 6 monthsకి నాయనమ్మ చనిపోయింది. నిజంగా అమ్మ తర్వాత నాకు మా నాయనమ్మ అమ్మలాగా చూసుకుందండి. నాకు అబార్షన్స్ అయినా కానీ కన్నతల్లి ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంది మా నాయనమ్మ నాకే కదండి, వాళ్ళ పిల్లలు, మా చెల్లికి కానీ అందరికీ, వాళ్ళ కోడళ్ళకి అందరికీ ఒక అమ్మలాగా చూసుకుందండి. మనకి ఏదైనా కానీ ఎవరన్నా అవసరం కావాలంటే, మన సిచ్యువేషన్ బాగాలేదు, హాస్పిటల్స్లో కానీ మనం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూసుకున్న వాళ్ళేనండి రియల్ మనకి లైఫ్లో. మా నాయనమ్మ, మా తాతయ్య అండి. ఇది మా నాయనమ్మ తాతయ్య ఫుల్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ అండి.